పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఏప్రిల్ 22న మధ్యాహ్నం పూట ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడిలో అమాయకమైన టూరిస్టులు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు ఆర్మీలో భారతదేశానికి 17 సంవత్సరాలు సేవలు అందించిన మేజర్ చంద్రకాంత్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఉగ్రదాడి ఏదైతే ఉందో ఇది హిందువుల మీద జరిగిందా, భారతదేశం మీద జరిగిందా? మీ అభిప్రాయం ఏంటి? ఎవరిపైన చేశారు ఈ దాడి? ఇది హిందూ మీద దాడి కాదు, ఇది ముస్లిమ్స్ మీద దాడి కాదు. ఇది మన లాంగ్వేజ్ హిందూ ముస్లిం అని చెప్పి ఉట్టి పుకారు ఉన్నది. ఇది ల్యాక్ ఆఫ్ మోదీ గవర్నమెంట్. నేను ఆర్మీలా చేసి వచ్చిన ఆ ల్యాక్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ తోనే ఇది అయిపోయింది. ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. ఇంత ఇంత ఇవాళ దానికి మనకు 173 అది తీసేసిండ్రు, అన్ని తీసేసిండ్రు. తిరిగి వీళ్ళు ఇట్లా సెక్యూరిటీ ల్యాబ్స్ తోనే దాడి అయిపోయింది. నాట్ హిందూ పరంగా దాడి కాలేదు. 100%. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఈ కరోనా టైంలో 4 years లా రిక్రూట్మెంట్ జరగలేదు. ఇప్పుడు చాలా డెఫిషియన్సీ ఉన్నది ఆర్మీలో. దానికోసం సోల్జర్స్ లేరు. ఇంకా వీళ్ళు మన 4 years లా మనకు పెట్టిండ్రు. అది దానికి ఏముంటుంది చెప్పండి? వాళ్ళు ట్రైనింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. దానికోసం వాళ్ళు ఏం ఇంట్రెస్ట్ తీసుకుంటారు? ఎవరు కానీ పెన్షన్ వస్తుందనే ఇంట్రెస్ట్ తీసుకుంటారు, లేకపోతే ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకుంటాడు? అగ్నివీర్ పెట్టిండు. అగ్నివీర్ దేనికోసం పనికి వస్తుంది చెప్పండి? సార్, ఇంకో విషయం చెప్పండి. అంటే అక్కడ మీరు అంటే మేజర్ గా పనిచేశారు. కాశ్మీర్ లో ఉన్నారా ఇదివరకు మీరు? 100% కాశ్మీర్ నగరోటాలో ఉండే నేను. జమ్మూ కాశ్మీర్ లో ఐ వాజ్ ఇన్ కార్గిల్ వార్ లో కూడా ఉండే నేను సర్జికల్ సైట్ మయమార్ లో కూడా ఉండే. కానీ ఇది ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది మన దేశంలో, అప్పుడు ఇది ఆపరేషన్స్ చేస్తా ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు. ఎలక్షన్ ఉన్నాడు, వాళ్ళు చేస్తుండ్రా మనం చేస్తుండ్రా, అది ఇప్పుడు క్లియర్ కాలేదు. మోదీ గవర్నమెంట్ ఇప్పుడు క్లియర్ చేయలేదు. ఇది సెక్యూరిటీ ల్యాబ్స్ అయిందా, ఇది పాకిస్తాన్ చేసిండ్రా? అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దాడులు జరిగినాయి, కాశ్మీర్ లో ఉగ్ర దాడులు జరిగినాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నప్పుడు కూడా జరిగినాయి. అంటే ప్రాబ్లము అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా స్టార్ట్ అయిందా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాడిలైనాయి, బీజేపీ గవర్నమెంట్ లో దాడిలు. కానీ ఇది మత ప్రబోధ దాడి కాలేదు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఓన్లీ ఉగ్రవాది, ఓన్లీ టెర్రరిస్ట్ ఉండే. ఇక్కడ ఉగ్రవాదిలో ఉంటే హిందూ టెర్రరిస్ట్ అండ్ ముస్లిం టెర్రరిస్ట్. ఇది బైఫికేషన్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాలేదు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పటి వరకు కూడా అక్కడ ఉగ్ర దాడులు అయితే జరుగుతున్నాయి. మరి ఇలాంటి దాడులు జరగకుండా ఏం చేయాలి? ఏం చేస్తే బెస్ట్ అంటారు మరి జమ్మూ కాశ్మీర్ లో? అంటే జమ్మూ కాశ్మీర్ లా 173 మనం తీసేసినాము. ఇప్పుడు గవర్నమెంట్ లా అక్కడ 370 మనం తీసేసినాము. పరంతు ఆ చీఫ్ మినిస్టర్ చేతిలో ఏం లేదు, పోలీస్ ఏం లేదు. ఇప్పుడు నిన్ననే చీఫ్ మినిస్టర్ నా చేతిలో ఏం లేదని ఏడుస్తుండయినా, నేనేం చేయలేకపోతున్నా అని చెప్తుండు. గవర్నర్ ఉన్నారు, గవర్నర్ రెస్పాన్సిబిలిటీగా అటాక్ అయింది. గవర్నర్ మాట్లాడాలగా, ఎట్లా అటాక్ అయింది, ఎప్పుడు అటాక్ అయింది, ఏం చేసిండ్రు, అటాక్ అయింది, ఏది ల్యాప్స్ అయింది, ఎట్లా వచ్చిండు, వాళ్ళ ఉగ్రవాదీలు ఎట్లా వచ్చిండు, ఇంత పెద్ద గన్ తీసుకొని వచ్చి ఎట్లా వచ్చిండు, ఆటోమేటిక్ గన్ తీసుకొచ్చిండు. అక్కడ పోవాలంటే సెక్యూరిటీ పోవాలంటే ఒక చీమ పోవాలంటే చీమ ఆలోచించాలా సెక్యూరిటీ కోసం. కానీ ఆర్మీ చెప్పలు ఉంటారు, ఎట్లా వస్తుంది అంటే డ్యూ టు మన ల్యాబ్స్ అయినా ఉన్నది. నాకు ఆలోచన అయింది డ్యూ టు అవర్ ల్యాబ్స్ ఓన్లీ, డ్యూ టు ఆర్మీ ల్యాబ్స్ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్స్. ఓకే, మీరు జమ్మూ కాశ్మీర్ లో ఎన్ని రోజులు ఉన్నారు సార్? అంటే ఇప్పుడు అంటే ఉద్యోగ రీత్యా? నేను 3 సంవత్సరం ఉండే జమ్మూ కాశ్మీర్ లో. ఐ వాజ్ 3 years. ఓకే, ఎప్పుడైనా ఉగ్రవాదులు అంటే కనిపించడం, కదలికలు లాంటివి, లేకపోతే ఏమన్నా వాళ్ళని పట్టుకుని లాంటివి ఏమన్నా జరిగాయా మీరు ఉన్నప్పుడు సర్వీస్ లో? డైలీ మేము ఉగ్రవాదిని క్యాచ్ చేస్తుండే. ఒక్క దినం ఇట్లా లేకుండే కానీ డైలీ ఉంటుండే. వారం 10 దినాలు డైలీ, ఎప్పుడెప్పుడు డైలీ అవుతుంది. వారం 10 దినాల ఒక ఉగ్రవాదిని పట్టుకుంటుండే మేము. ఓకే సార్, మరి అక్కడ మరి
ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేశాక అక్కడికి తాకిడి ఎక్కువ పెరిగింది, టూరిస్టుల తాకిడి. మరి అక్కడి ప్రభుత్వమైనా చొరవ తీసుకోవాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వమైనా చొరవ. అంటే అక్కడ దాడి జరిగిన ప్లేస్ లో ఒక్కరు కూడా సెక్యూరిటీ, అంటే ఒక్క జవాన్ కూడా, భారతదేశానికి సంబంధించి ఒక్క జవాన్ కూడా లేకపోవడానికి కారణం ఏంటి అసలు? అంటే ఏం కాదు ఇక్కడ అనే ఉద్దేశంతో అలా కామ్గా ఉండిపోయారా గవర్నమెంట్లు? అక్కడ స్టేట్ గవర్నమెంట్ అయినా మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా? ఇది మంచి ప్రశ్న అడిగిండ్రు, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎక్కడెక్కడ ముందుగాల అటాక్ అయింది, అక్కడ సెక్యూరిటీ ఉండే, అక్కడ కూడా ఏం సెక్యూరిటీ లేకుండే. ఇప్పుడు ఇక్కడ అయింది, బాలకోట్ల అయింది, ఇదంతా ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఓన్లీ. అంటే సెక్యూరిటీ మన సెక్యూరిటీ ల్యాబ్సే, నాట్ ఉగ్రవాది ఎట్లా ఉండడండి, మన ఇంట్లో ఎట్లా వస్తారు? మనము ఇక్కడ ఉన్నాము, నేను ఈసీఎల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈసీఎల్ సెక్యూరిటీ వస్తే పోలీసులకు ఎరక కదా ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని. సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఉండరా? అక్కడ హై సెన్సిటివ్ ఏరియా, అక్కడ హై ఇన్కమ్ ఏరియా, అది ఎట్లా సెక్యూరిటీ ల్యాబ్స్ అవుతుందండి? ఎప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడే ఈ దాడులు అవుతాయి, అక్కడ ఎలక్షన్ లేనప్పుడు దాడులు కావు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ ఉన్నాయి, దానికోసం దాడులు అవుతున్నాయి. ఓకే, అంటే మీరు ఎలక్షన్స్, బీహార్ ఎలక్షన్స్ అందుకే ఈ దాడి జరిగింది. అటు బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు మంత్రులు వాళ్ళే ఒప్పుకుంటున్నారు, దాడి మేమే చేయించినామని ఒప్పుకుంటున్నారు, వాళ్ళతోటి బీజేపీ వాళ్ళకి ఎందుకు కాంటాక్ట్స్ ఉంటాయి ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అని అటు బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఒక విషయం చెప్తా అండి, సరే బీజేపీ గవర్నమెంట్ ఏ మంత్రి అనే బీజేపీ గవర్నర్ మన గవర్నర్ లేకుంటే మన ఈయన పిఎం గారు మోదీ గారు, ఇగో భయ్ ఇది ఎంక్వైరీ మేము చేసినాం, ఇట్లా వచ్చింది, ఇది దాడి అంటే మేము అందరం ఎక్స్ సర్వీస్ మెన్ కూడా, మోదీ అక్కడ కరెక్ట్ చెప్పినాం అనుకో, మేము ఎక్స్ సర్వీస్ మెన్ కూడా లడాయి చేయడానికి పాకిస్తాన్ తో రెడీ ఉన్నాం. ఆయన కరెక్ట్ చెప్పాలా కదా, మనకు చెప్పాలా ఎక్కడ దాడి అయింది, ఎక్కడ ల్యాప్స్ అయింది. ఎప్పుడు చూస్తే అది ఒక్కసారి అది బాక్స్ లో పోతుంది, అది ఎప్పుడు బయట వెళ్ళదు. ఇప్పుడు యుద్ధం జరిగే సిచ్యువేషన్ ఉంది అంటే అని అంటున్నారు, మరి నిజమే అంటారా? యుద్ధం జరుగుతుందా మరి పాకిస్తాన్ తోటి? 100% యుద్ధం జడే ఛాన్సెస్ 100% ఉన్నది. యుద్ధం ఉంటే మేము ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏదైనా కానివ్వండి, మన దేశం కోసం మేము 100% మేము రెడీ ఉన్నాం పోనీకి, ఉద్యమం కోసం పోనీకి, వార్ కోసం మేము పోనీకి రెడీ ఉన్నాం. దానికి ఏం భయపడేది అవసరం లేదు. మేము ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉండి ఇప్పుడు కూడా మేము రెడీ ఉన్నాం. ఏం మనము పాకిస్తాన్ మనతో ఎప్పుడు గెలవడు కూడా. ఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు మనం ఈ టైం సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకంటే కవింపు చర్యలు వాళ్ళే చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని, పిఓకే ని మనం ఆక్రమించుకోగలమా? ఇప్పుడు ఛాన్స్ ఉందా మనకి? ఇదే ఛాన్స్ లా మనము అది మన ల్యాండ్ మనం తీసుకోవాలా, పిఓకే మనం తీసుకోవాలా, ఇదే ఛాన్స్ ఉన్నది మనం. అంటే దానికోసం ఎలాంటి యుద్ధం చేయాల్సి వస్తుంది? సర్జికల్ స్ట్రైకా, లేకపోతే 4-5 రకాలు ఇప్పుడు జెట్ విమానాలు ఉంటాయి, ఏది మన ఫైటర్ జెట్స్, వేటి వల్ల ఈజీగా సాధ్యమవుతుంది? కార్గల్ వార్ల యుద్ధం ఎట్లయింది అట్లా యుద్ధం అయితే 100% సాధ్యం ఉన్నది. అది పాకిస్తాన్ ఆర్మీలా పెద్దది ఏం లేదు. ఇప్పుడు దాంట్లో మొన్ననే న్యూస్ లో వింటున్నాం, 100 మెంబర్స్ ఆఫీసర్స్ ఇంకా 2500 జవాన్స్ రిజైన్ చేసిండ్రు. కారణం ఏంటి అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో వార్ అవుతుంది, వాళ్ళకి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ తో ప్రాబ్లం ఉన్నది. దానికి వాళ్ళు పెద్ద ఆఫీసర్ జనరల్, ఇప్పుడు జనరల్ మునివర్ ఆయన జనరల్స్ ఆల్ ఆఫీసర్స్ అబౌవ్ కర్నల్స్ వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ లండన్ లా న్యూయార్క్ లో వెళ్ళిపోతున్నారు. ఈ జవాన్లు సోల్జర్సే ఫ్రంట్ లైన్ లో ఉంటున్నారు. దానికోసం వాళ్ళు రిజైన్ చేస్తున్నారు, మా రిజిగ్నేషన్ అవుతున్నాయి. మరి ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తే ఎన్డీఏ గవర్నమెంట్ కి, మోదీకి మీ సపోర్ట్ ఉంటుందా? 100% సపోర్ట్ ఉంటుంది.
100% మన మోదీతో సపోర్ట్ 100% చేస్తాం. అండ్ మేము ఎక్స్ ఆర్మీ, నేను ఖాజా సైనిక్ నగర్ తెలంగాణ స్టేట్ కి ప్రెసిడెంట్, మా అందరి టీమ్ తోసి మేము ఎక్స్ సర్వీస్ మెన్ సపోర్ట్ లో ఉంటాం. మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం వార్లా. మీరు మరి ఇప్పుడు చాలా మంది ఆవేశానికి గురవుతున్నారు భారతదేశంలో, యువకులు అందరూ పెద్దవాళ్ళైనా. అంటే వాళ్ళు రక్తం మరుగుతుంది, మాకు రక్తం ఉడుకుతుంది, వెంటనే యుద్ధం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఆ 5గురిని పట్టుకొచ్చేసేయాలని చెప్తున్నారు. వాళ్ళందరికీ అంటే ఎందుకు మీకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, మీరు ఆల్రెడీ కార్గిల్ యుద్ధంలో పనిచేశారు, కాశ్మీర్లో 3 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అలాది నిజంగా అది వి మస్ట్ అప్రిషియేట్ వాళ్ళ ఫీలింగ్స్, అప్రిషియేట్ చేయాలా, ధన్యవాదం వాళ్ళ ఫీలింగ్ లా మనం అంతా పార్టిసిపేట్ చేయాలా. వాళ్ళు కూడా యుద్ధంలో దానికోసము మనం ఈ మోదీ గవర్నమెంట్ ఒక అగ్నివీర్ తీసుకొచ్చి చాలా ఇండియాకు లాస్ చేసింది. అంటే ఇప్పుడు ఇండియాకు ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్లనే ఇది జరిగింది అని అంటున్నారా మీరు? లేదే, 370 ఆర్టికల్ జరిగింది దీనికోసం జరగలేదు, మన సెక్యూరిటీ ల్యాబ్స్ అయింది. ఇప్పుడు మనం పోలీస్ స్టేట్ గవర్నమెంట్ లా ఢిల్లీలో ఎట్లా పోలీసు మన చీఫ్ మినిస్టర్ అండర్ లా లేదు, జమ్మూ కాశ్మీర్ లా కూడా గవర్నర్ అండర్ లా పోలీసులు ఉన్నాయి. సెక్యూరిటీ మొత్తం గవర్నర్ అండర్ లో ఉన్నది. దట్ మస్ట్ బి అడ్మినిస్ట్రేషన్ యాజ్ పర్ డెమోక్రటిక్, దట్ మస్ట్ బి గో టు ద చీఫ్ మినిస్టర్ అండర్ లా. చీఫ్ మినిస్టర్ అండర్ లో ఉంటే ఆయన పోలీస్ ఏమైనా డిప్లాయ్ చేయొచ్చు, లోకల్ గా ఆయనకి ఎక్కువ ఉంటది, లోకల్ గా ఏం చేసి ఉంటది. మన ఈయన గవర్నర్ ఈజ్ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. ఓకే, అంటే ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం ఉంది, అందుకే ఇలా జరుగుతున్నాయి. పూర్తి పవర్స్ మొత్తం అక్కడ స్టేట్ గవర్నమెంట్ కి ఉంటే బాగుంటుంది అని అంటున్నారా? 100% స్టేట్ గవర్నమెంట్ కి పవర్ ఉంటేనే ఏమైనా చేయగలుగుతారు. పోలీస్ కూడా వాళ్ళ అండర్ లో ఉంటుంది, సిఆర్పిఎఫ్ అండర్ లో ఉంటది, మిలిటరీ అండర్ లో ఉంటది. వాళ్ళకి ఎవరు అడిగేటోడు లేడు. సీఎం ఉన్నాడు, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఏమున్నది, ఏం లేదు దానికి. ఒక సామాన్యుడి ప్రశ్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు, ఎందుకంటే మీరు కార్గిల్ యుద్ధంలో కూడా పనిచేశారని చెప్పారు, సర్జికల్ స్ట్రైక్ దాంట్లో కూడా చేశామని చెప్పారు. కాబట్టి అసలు యుద్ధం జరిగినప్పుడు సైనికులు ఇక అంటే వాటర్ తీసుకోరు, భోజనం చేయరు, ఎన్ని గంటలు అలా శ్రమిస్తారు? యుద్ధంలో ఉన్నంతసేపుకి ఏం పట్టించుకోరా? యుద్ధమే ఉంటుందా? 100% యుద్ధం ఉన్నప్పుడు ఏం పట్టించుకోరు. నేను ఒక చనా దానా తీసుకొని శనగల్ది ఒక పీసు తీసుకొని కమ్సే కమ్ 36 అవర్స్ శనగని మేము ఇంత ముట్టిబడి శనగని 36 అవర్స్ మేము అదే వేసుకొని కార్గిల్ వార్ లో ఉండే మేము వాటర్ కూడా తాగకుండా ఐవీ ఫ్లూర్ తాగి మేము బతికినాం కార్గిల్ వార్ లో. ఇప్పుడు క్యాంపులు ఇట్లా అవన్నీ వేస్తారు అంటే ఆ టైంలో భోజనాలు ఇట్లా వండుకునే టైం ఏమైనా ఉంటుందా? అసలు బలం మరి ఎలా వస్తుంది? అంత స్టామినా, అంత కష్టం, పోయినసారి కార్గిల్ వార్ లా వాళ్ళు రెడీమేడ్ ఫుడ్ ఇచ్చిండే, బెంగళూరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతోని బెంగళూరు వాళ్ళు రెడీమేడ్ ఫుడ్ ఇచ్చిండే. ఆ రెడీమేడ్ ఫుడ్ తోని మేము వేసుకొని నడుచుకుంటా పోయినాం అది. ఓకే, ఇప్పుడు ఒకటేసారి ఉగ్రవాదులు అంటే ఏంటంటే ఎదురు దాడి చేసినప్పుడు వాళ్ళని అంటే గన్స్ తోటే చేసుకుంటారు దాడి, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏ విధంగా ప్లాన్ చేస్తారు ఇలాంటివి? ట్రైనింగ్ లో సడన్ గా ఒకటేసారి కొన్ని వందల మంది ముందు వచ్చినప్పుడు, ఇటు మన సైనికులు ఒక 200 మందే ఉన్నప్పుడు, అటు ఒక 500 మంది వాళ్ళు ఎదురుగా వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అలాంటి వ్యూహాలు ఎలా ఉంటాయి అసలు క్యాంపులో, ట్రైనింగ్ క్యాంపులో? అది మా స్ట్రాటజీ మాకు ఉంటది. మేము ఆర్ఎల్తో కొడతామా, మా ట్యాంక్ తో కొడతామా, సైనికులు ఎట్లా కొడతామంటే దిట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. మేము అది బయట చెప్పలేము మీకు. ఓకే, అంటే ఇప్పుడు జరుగుతుంది అదే. ఇప్పుడు అందరూ భారత ఆర్మీ కామ్ గా ఉంది, బయటికి ఏది పొక్కనివ్వట్లేదు, అంటే చెప్పనివ్వట్లేదు, బయటికి ఏది రానివ్వట్లేదు. ఏంటి కారణం? ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఆర్మీ అన్న యాక్షన్ తీసుకోబోతుందా, ఆపరేషన్ చేయబోతుందా అని అందరికి సందేహాలు వస్తున్నాయి. ఏదైనా ఆపరేషన్ ఉంటదంటారా మరి? 101% ఆర్మీ ఇదంతా చేస్తే చెప్పదు. ఆర్మీ మన పని చేసుకుంటా వెళ్ళిపోతుంది. ఇది చెప్పినంటే ఇది నేషనల్ సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ మనం చెప్పొద్దు కూడా, వాళ్ళు చెప్పకుండానే బెస్ట్, మనం వినకుండా బెస్ట్. ఓకే ఓకే, మీకు ఎప్పుడైనా ఈ అంటే మీరు ఇన్ని 17 సంవత్సరాలు చేశారు కదా సర్వీసు భారతదేశం కోసం, ఎప్పుడైనా మధ్యలో వదిలి వెళ్ళిపోదాము ఇక చాలు నాకు ఇక్కడ అని అనిపించిందా ఎప్పుడైనా? ఎప్పుడు అనిపించలేదండి. దేశం కోసం మేము ఉన్నాం, దేశం కోసం మనం జాయిన్ అయినాం,
కలర్ఫుల్ సర్వీస్ చేసుకొని దేశం కోసం ఉన్నాం. ఇప్పుడు కూడా మనం దేశం కోసం, దేశం ఎప్పుడు పిలిస్తే ఇప్పుడు కూడా పోనీకి సిద్ధమే ఉన్నాం. మీ ఇంట్లో వాళ్ళు ఏమనే వాళ్ళు సార్? అంటే మీరు 17 సంవత్సరాలు సర్వీస్ చేశారు, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఏమనేవారు? వాళ్ళ అభిప్రాయాలు ఏంటి మీ పైన? వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు మీకు? ఇంట్లో వాళ్ళకైతే నేను టైం ఇవ్వకపోతుండే, ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ పెట్టకపోతుండే, వాళ్ళు నిజంగా బాధలో ఉంటుండే. కానీ ఏం చేస్తాం, మనం దేశం కోసం మనం సాక్రిఫైస్ చేసినాం. వాళ్ళు కూడా పిల్లలు కూడా నా కోసము సాక్రిఫైస్ చేసిండ్రు. మదర్ ఫాదర్ నా కోసం సాక్రిఫైస్ చేసిండ్రు. ఇది ఎవరి జవాన్ది ఇది ఉన్నది, ఇది ప్యాషన్ ఉన్నది. ప్యాషన్ ఉన్నటోలే ఆర్మీలో పోతారు, ప్యాషన్ ఉన్నటోలే పోయి ప్యాషన్ తోటే చేస్తారు. దానికోసం మన ప్యాషన్ కోసం ఇంట్లో బాధపడాలా, అది సభ నార్మలే ఉన్నది. దానికోసం ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దేశం కోసం దేశం కోసమే ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలు ఇట్సైడ్ దేశం కోసం పోమంటే దేశం కోసం ఉంటాం. మా మైండ్ సెట్ దేశంకి ఉన్నది. మేము కోసం పైదా మేము దేశం కోరిక ఉన్నది. ఆర్మీ మేనేజర్ గా చెప్పండి, అంటే ఆర్మీ మేజర్ గా పనిచేశారు కాబట్టి, ఆర్మీ మేజర్ గా పనిచేశారు మీరు. పాకిస్తాన్ ఇప్పుడు ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయారని చాలా మంది అనుకుంటున్నారు, అక్కడే ఎక్కడో దాక్కున్నారని ఇంకొంతమంది అంటున్నారు. ఒకవేళ వాళ్ళు పాకిస్తాన్ లోకి వెళ్ళిపోతే, ఆ ఉగ్రవాదులు 5 వచ్చిన వాళ్ళను ఎలా మట్టు పెట్టాలి, ఏంటి మరి పరిస్థితి? అంటే ఇప్పుడు భారతదేశం కోరుకుంటుంది ఏంటంటే 5 ఎలా అయినా క్రూరంగా చచ్చిపోవాలి. ఎందుకంటే అమాయకులు అయిన టూరిస్టులను దారుణంగా చంపేశారు వాళ్ళ భార్యల ముందు, పిల్లల ముందు. వాళ్ళు దొరుకుతారా సార్ మళ్ళీ మనకి? అది ఎంత జల్దీ ఆర్మీల నుంచి మన ఇండియాలో వచ్చి మన పాకిస్తాన్ లోపల ఎంత జల్దీ పోలేరు సార్. వాళ్ళు ఇక్కడనే ఉంటారు. ఆర్మీ 100% పట్టుకుంటది, కాటన్ సర్చ్ చేసుకుని పట్టుకుంటది. అది బయట కొన్ని సెక్యూరిటీల బయట మన ఇండియన్ ఆర్మీ చెప్పదు సార్. నేను కూడా చెప్పొద్దు. దానికోసమే బెటర్ ఉంటుంది సార్. ఓకే, సో ఇక ఫైనల్ గా చెప్పండి, మరి పాకిస్తాన్ వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? మన భారతదేశం పక్కనే దాయాదులు అంటారు కదా, ఆ దేశం పైన మీ అభిప్రాయం ఏంటి? అక్కడ ఉన్న ప్రజల మనస్తత్వం, నాయకుల మనస్తత్వం, వాటిపైన మీ అభిప్రాయం? పాకిస్తాన్ నాయకుడు ఇప్పుడు పాకిస్తాన్ నాయకుడు దగ్గర మన డెమోక్రటిక్ కంట్రీ లేదు. పాకిస్తాన్ చీఫ్ ఎవరుగానే ఆర్మీ చీఫ్ ఉన్నాడు, ఆయననే ఉన్నది. ఆయననే ప్రొవోక్ చేస్తున్నాడు ఇండియా, అలా గవర్నమెంట్ కి ప్రొవోక్ చేస్తున్నాడు, మన ఇండియాకి ప్రొవోక్ చేస్తున్నాడు. ఆయన ఫ్యామిలీనే లండన్ పంపించేసింది. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ డెమోక్రసీ లేదు, ఏం లేదు, ఉగ్రవాదులు మొత్తం వచ్చి పాకిస్తాన్ లో ఉన్నారు అని చెప్తున్నారు. ఇక 100% బిన్ లాదెన్ కూడా పాకిస్తాన్ లోనే ఉండే, ఎవరు కూడా ఉండే. ఇది హబ్ ఉన్నది, పాకిస్తాన్ టెర్రరిస్ట్ హబ్ ఉన్నది. ఓకే, సో ఇక యుద్ధం అనివార్యం అంటారు, యుద్ధం తప్పకుండా జరగాల్సిందే అంటారు. ఇక యుద్ధం జరగాలని నాకు అనిపించదు, జరగాలని కావద్దు. అయితే ఇద్దరిది లాస్ అవుతుంది, మనం కూడా లాస్ అవుతాం, ఆయన కూడా లాస్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా పురా లోకల్ ఛానల్ కి మీరు 17 సంవత్సరాలు ఆర్మీలో పనిచేశారు, భారతదేశానికి బాగా సేవలు అందించారు, మేజర్ గా పనిచేశారు. మీ అభిప్రాయాలు చెప్పినందుకు ఆర్మీ గురించి, అలాగే ఇప్పుడు జరిగిన అటాక్ గురించి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.